హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా మమ్మీ గణేషుడిని అనపడానికి తీసుకొని వెళ్తుంటే మా షిడ్జు ఎంత అల్లరి చేస్తుందో నా దగ్గరకు వచ్చి అడుగుతుంది. ఇటు అమ్మని తీసుకొని వెళ్ళొద్దా నన్ను, ఇటు అనపద్దా నన్ను అక్క అనిసి. చూడండి ఎలా చూస్తుందో పాపం. అమ్మ అనపద్దమ్మా అనిసి. అమ్మా అవునమ్మా, ఇంకో రోజు ఉంచుకుందాం మమ్మీ. ఉంచుకుంటే పూజలని చెయ్యాలి నాన్న. ఏం అవ్వదు చేసి, హాలిడేస్ ఇక నాకు కూడా. చూడండి వద్దని అడుగుతుంది పాపం. వద్దని అడిగినావమ్మా, మనకు అవ్వదురా, లేకపోతే ఉంచదును. నేను ఉంచనా, నువ్వు అడిగితే నేను ఉంచనా. అమ్మ ఆడద్దు. మమ్మీ సిద్ధి బుద్ధి. మమ్మీ ఆ హెబిస్కస్ ని తీయు. ఇది ఏ విధంగా డెకరేషన్ చేశారు నేహ, నాకు అర్థం అవ్వలేదు. ఎట్నుంచి తెద్దామన్నా కూడా ఇది రావట్లేదు. అది కూడా అనిపిస్తావా అమ్మా? అనపనమ్మా, కాకపోతే తీసి ఒక దగ్గర పెట్టుకోవాలి కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం. ఇది ఏ విధంగా సెట్ చేశారు నాన్న? నెక్స్ట్ ఇయర్ ఇంకోటి కొనుక్కోవచ్చలేదు అంత పడి అనిపి. అనపడం ఎందుకు, నెక్స్ట్ ఇయర్ ఉండొద్దు. అమ్మ మోదకాలు వెళ్ళిపోతున్నాయి. అవి మోదక తినరా? తింటాము. ఆహా, డెకరేషన్ ఎంత బాగా చేశారంటే మీరు. తీసినప్పుడు కష్టపడాల్సింది నేనే కదా, కానీ డెకరేషన్ చేసేటప్పుడు మేమే కదా కష్టపడ్డాం. ఇప్పుడు చేస్తాను వస్తుందా, వచ్చింది. ఇచ్చోడండి కొమ్మలు ఎలా తినేస్తుందో. ఇవ్వండి వేస్తున్నది అమ్మ, తీస్తున్నవన్నీ నోట్లో పెట్టి నవ్వులేస్తుంది. షిడ్జు అలా తినకూడదు, వదిలు దాన్ని, వదిలి నాన్న. గుడ్ గర్ల్ కదా నువ్వు, గుద్దు గర్ల్ కాదా నువ్వు? గుద్దు గర్ల్ గుద్ది. అమ్మయ్య, డెకరేషన్ ఐటమ్స్ అన్ని కూడా మనం తీసేసాం. అమ్మా ఇంకొక రోజు ఉంచుకోవచ్చు కదమ్మా. ఏమైపోతుందమ్మా ఉంచుకుంటే పూజలు చెయ్యాలి నాన్న. అయితే చెయ్యమ్మా, ఒక 1 hour 2 hours అలా కూర్చుంటే అయిపోతుంది కదా పూజ. అయిపోతుంది కానీ గబుక్కుని చేయలేము అనుకో, మళ్ళీ బాధ కదా. చూడు విఘ్నేశ్వరుడు నన్ను వదలలేక ఎంత సాడ్ గా కూర్చున్నారు. అవును, నువ్వు అంటే ఇష్టం కదా, నువ్వు అనగా షిజ్జు అనగా ఇష్టం కదా, అందుకే. ఫ్లవర్, ఈ ఫ్లవర్ అయినా పోయి ఉంచుకోవచ్చా? ఉంచుకో. ఇచ్చేసారా? నేను ఇంత అందంగా ఉన్నాను. షిజ్జు పెట్టు, తినేస్తాను అంటది కానీ పెట్టుకారా నాన్న. దేవుడు జోజఫ్ ఫ్లవర్ షిజ్జమ్మకి, వినాయకుడు షిజ్జమ్మకి ఇచ్చారు. తల్లి కాంపు తల్లి. గణపతి పప్ప ఎవ్రీ ఇయర్ నిహారిక ఈ విధంగానే వినాయకుడు మోసుకొని వెళ్తుంది. బయలుదేరు. చిట్టి జానా వినాయకుడు బొమ్మ అనపడానికి వెళ్తున్నాం ఫ్యామిలీ మొత్తం. ఇది అనపడానికి వెళ్ళే దారి మాట. వినాయకుడిని అనుపుతాం కదా, అక్కడికైతే దగ్గరికి వచ్చేస్తాం మేము. ఇక్కడ చిన్న శివయ్య టెంపుల్ కూడా ఉంటుంది. కార్తీక మాసంలో మేము వచ్చి ఇక్కడే పూజ చేసుకుంటాం, ఈ టెంపుల్లోనే. ఇది ఒకటి శివయ్య టెంపుల్. కార్తీక మాసంలో మేము ఇక్కడికే వచ్చి పూజ చేసుకుంటాం. ఇక్కడైతే ఎవరు ఉండరు, ఎక్కువ మంది జనాలు.
అది బాగుంటుంది ఇక్కడ చేసుకోవడానికి. ఇప్పుడైతే ఆడుకోవడానికి వెళ్తున్నాం మేము. విఘ్నేశ్వర్ వాళ్ళ డాడీ దగ్గరికి తీసుకొచ్చాము. విఘ్నేశ్వర్ చూస్తారు ఒకసారి. కింద దానం పెట్టేసాను. అబ్బా కాలు కాకుండా చెయ్యి మా అవ్వదు వెళ్ళు వెళ్ళు. अभी हटा भी हाँ देगा ना भी उधर से बोहा के चल देगा डाल लो ना छोड़ दे. हाँ बोलो गणपति बप्पा गणपति बप्पा అయ్యో తీస్తున్నా. మా గణపతిని పెట్టడం అయిపోయింది, నిమజ్జనం అయిపోయింది. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.